2012లో 12 ఏళ్ళు 13 ఏళ్ల క్రితం విజయ్ సేతుపతి అంటే ఇష్టం కదా, పిజ్జా అని ఒక మూవీ రిలీజ్ అయితే వెళ్ళా, సరదాగా చూద్దామని వెళ్ళా. నాకు మామూలుగా హర్రర్ మూవీస్ అంటే పెద్దగా ప్రిఫర్ చేయను, బట్ ఆ మూవీకి వెళ్ళా. ఎక్సలెంట్గా ఉంది ఆ సినిమా. ఎవడరా చూస్తే డైరెక్టర్ కొత్తోడు, డెబ్యూ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అతను తీసినటువంటి మ్యాక్సిమం సినిమాలు నాకు ఇష్టం. జిగర్ తాండ కానీ, మొన్న వచ్చిన జిగర్ తాండ డబుల్ ఎక్స్ఎల్ నాకు చాలా బాగా నచ్చింది. డబుల్ ఎక్స్ మూవీ. పేట కానీ, నాకు జగమే తందిరం ఓకే ఓకే అనిపించింది. దానికి కూడా చాలా ఫన్నీగా పెట్టా అప్పట్లో పోస్ట్. ఎనీవే, ఇది నాకు కార్తిక్ సుబ్బరాజ్ అంటే ఒక రకమైనటువంటి అభిమానం. మన గేమ్ చేంజర్ కథ ఇచ్చడం తెలిసి కూడా చాలా ఎక్సైట్ అయ్యా, బట్ అది పడుకోబెట్టారు ఇద్దరు కలిసి సినిమాని, శంకర్ కార్తిక్ సుబ్బరాజ్ కలిసి. అయితే రెట్రో వీకెస్ట్ స్క్రిప్ట్ తీసుకున్నాడు అబ్బా, వీకెస్ట్ స్క్రిప్ట్. అసలు ఎందుకు అవుట్డేటెడ్, వీకెస్ట్ అది. పోనీ ఏదన్నా కొంచెం పాత స్క్రిప్ట్ తీసుకుని దాన్ని ఏమన్నా అంటే ఆ స్టోరీ లైన్ ఏమాత్రం కూడా ఇన్స్పైరింగ్గా కానీ లేకపోతే ఒక స్ట్రెంత్ కానీ లేదు. మళ్ళీ దాని ట్రీట్మెంట్ కూడా అంతే నీరసంగా, అంతే వరుసగా చేసాడు. 3 గంటల పాటు ఎందుకో దాని అట్లా ల్యాగ్ చేసుకుంటూ వచ్చాడు. మధ్యలో అవసరమైనటువంటి కొంత కామెడీ పెట్టాడు, దానివల్ల కూడా మూవీ అసలు ఎక్కడ కనెక్ట్ అయిన ఫీలింగ్ ఉండదు. ఎస్పెషల్లీ సూర్య అంటే ఆన్ ఏ పాజిటివ్ నోట్, సూర్య మాత్రం తన స్క్రీన్ ప్రెజెన్స్ ఇరగదీసి పెట్టాడు అని చెప్పాలి. చాలా బాగా పెర్ఫామ్ చేసి స్క్రీన్ ప్రెజెన్స్లో ఇక సూర్యని కొట్టేవాళ్ళాడు. బట్ సూర్య కమ్బ్యాక్ మూవీ ఇంకెప్పుడు వస్తుందో తెలియదు. మేబీ నాకు తెలిసి నెక్స్ట్ ఇక వెంకీ అట్లూరి కాబట్టి, సితారా ఎంటర్టైన్మెంట్స్ కాబట్టి అదే అవుతుంది కమ్బ్యాక్ బుక్ అని మూవీ అని అందరూ నమ్ముతున్నాం. 95% అదే నమ్ముతున్నారు. సో అది అవ్వచ్చు, ఎందుకంటే ఇదైతే కమ్బ్యాక్ మూవీ కాదు. రెట్రో అనే ఒక పూర్ స్క్రిప్ట్ని కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేశాడని కానీ రాశాడని కానీ నమ్మలేని ఫీలింగ్. దాన్ని ఇంకా ఎగ్జిక్యూషన్ కూడా అట్లా బబుల్ గమ్ లాగా సాగదీసి స్లాపీగా లాస్ట్ దాకా లాక్కుంటే వెళ్ళాడు. అండమాన్లో జరిగినటువంటి సీన్స్ నాకు బాగా నచ్చాయి. అండమాన్లో సీన్స్ బాగా వచ్చాయి కూడా నిజానికి, అవి బాగా నచ్చాయి నాకు. సినిమాటోగ్రఫీ చాలా స్ట్రాంగ్గా ఉంది, ఫైట్స్ అక్కడక్కడ బాగున్నాయి, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే గుడ్ అనిపించింది. అనిరుద్ధ్ లెవెల్లో కాదు కానీ వెరీ గుడ్ అనిపించింది. ఇట్లా కొన్ని పాజిటివ్స్, వెరీ మైన్యూట్ పాజిటివ్స్ వేళ్ల మీద కూడా సగం ఒక చేతితో లెక్కెట్టగలిగే పాజిటివ్స్ ఉన్నాయి. నెగిటివ్స్ మాత్రం అసలు సినిమా అసలు ఈ కాంట్ ఈవెన్ అంతసేపు కూర్చుని కథ నడిపే చూసే అంత ఓపిక లేనిలాగా తీశారు సినిమా అనిపించింది. నాకైతే ఏమాత్రం నచ్చలే. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ రికమెండింగ్ ఇట్. ఇంకా ఐ ఆస్క్ పీపుల్ టు బెటర్ స్కిప్ ద మూవీ. అట్లా నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇది. తెలుగులో చాలా తక్కువగా కొనుంటున్నారు, బట్ బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ అయితే ఏమాత్రం నాకు కనిపించట్లా. అయితే మంచిదే, సంతోషం. బట్ స్టిల్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే రాంగ్ కూడా అవ్వచ్చు. సో ఇది నా ఈ రెట్రో చూసిన తర్వాత నాకు అనిపించిన ఫీలింగ్. ఆల్రెడీ మన వ్యూవర్స్లో ఎవరైనా చూస్తుంటే ఒకసారి కామెంట్ చేయండి.